హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, గవర్నమెంట్ స్కూల్ గురించి చెప్తానని చెప్పి. ఇది వచ్చేసి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కట్టావారిపాలెం. దీన్ని వచ్చేసి 2007లో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అందరికీ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక అపోహ ఉంటుంది. అంటే అక్కడ ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుందని, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటాయని చెప్పి ఓన్లీ తెలుగులోనే చెప్తారు, ఇంకా హైజీన్ మెయింటైన్ చేయరు, అలాంటివి అపోహలు ఉంటాయి. బట్ ఈ స్కూల్ చూసిన తర్వాత అయితే నాకైతే ఆ అపోహలన్నీ తొలగిపోయాయి. చక్కగా అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బయట కూడా చూశారు కదా, సేవ్ వాటర్ అని, సరస్వతీదేవి ఫోటో, ఇవన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇండియా మ్యాప్. ఇక్కడ భారతదేశం మ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అన్నీ నీట్గా బయట వాల్ మీదే కనిపిస్తుంది. ఇంకా బాతింగ్, బ్రషింగ్, ఎర్లీ టు బెడ్, ఇవన్నీ చక్కగా ఇమేజెస్తో సహా అన్నీ నీట్గా మెయింటైన్ చేశారు. ఇంకా పెట్ యానిమల్స్, జంగిల్ యానిమల్స్, ఇవి కూడా చక్కగా ప్రింట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే పిల్లలకి చక్కగా స్కూల్కి వెళ్ళాలి, మా స్కూల్ ఇంత నీట్గా ఉంది, ఇలా మెయింటైన్ చేస్తున్నారు, బయట నుంచి అన్నీ చదువుకోవచ్చు అన్న థాట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. బండల మీద చక్కగా లెటర్స్ రాశారు. ఈ లెటర్స్లో మ్యామ్ లెటర్స్ చెప్పినప్పుడు వాళ్ళు జంప్ చేస్తారంట. సో వాళ్ళు సరదాగా ఆడుకున్నట్లు ఉంటుంది, అట్లానే లెర్నింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి క్లాస్ రూము. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. బట్ మా టైంలో అయితే ఇలా బెంచెస్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. ఇక్కడ నీట్గా ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్. అక్కడ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సేమ్ అలాంటి బెంచెసే క్లాస్ రూమ్లో గోడ మీద ఇట్లా బాడీ పార్ట్స్ అయితే ప్రింట్ చేశారు. ఒక పాప చక్కగా రెడీ అయ్యి వచ్చింది. నేను బాడీ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడిగాను. సో తను చక్కగా స్కేల్ తీసుకొని ఇండివిజువల్గా ఒక్కొక్క బాడీ పార్ట్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే ఇంకా వాల్స్ మీద చాలా ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక బాబు కూడా నేను ఈ రాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి తనంతట తానే వచ్చి స్కేల్ తీసుకొని చక్కగా ఒక్కొక్క రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. పక్కనే సోలార్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకా క్లాస్ రూమ్లో అయితే యానిమల్స్, ఇంకా షేప్స్, మెజర్మెంట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్క తెలుగే కాదు, ఇంగ్లీష్లో కూడా అన్నీ ఉన్నాయి. నేను ఓన్లీ తెలుగులోనే చెప్తున్నారేమో అనుకున్నాను. లేదండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కానీ, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నెంబర్ నేమ్స్, ఇంకా వీక్ డేస్, అవి కూడా చాలా బాగా నీట్గా అన్ని వాల్స్ మీద ప్రింట్ చేయించారు. నాకైతే మెయిన్గా ఈ స్కూల్ హెచ్ఎం అండ్ టీచర్ని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎందుకంటే ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము, స్కూల్కి వచ్చాము, పిల్లలకి లెసన్స్ చెప్పాము, వెళ్ళిపోయాము అన్నట్లు కాకుండా చక్కగా ఆ గ్రామ సర్పంచులు, ఇంకా గ్రామ పెద్దలు, ఇంకా పిల్లల పేరెంట్స్ కానీ గ్రామస్తులందరితో కలిసి, వాళ్ళందరి సహకారంతో కలిసి ఈ స్కూల్ని ఇంత డెవలప్ చేశారు. ఇక్కడ చూడండి, వాష్రూమ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా నీట్గా అనిపించింది. ఇక్కడ చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్లను కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దానివల్ల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలాగే స్కూల్ని ఇలా డెవలప్ చేస్తుంటే పేరెంట్స్ కూడా ఇంకా పిల్లల్ని జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నాకైతే మెయిన్గా ఈ హెచ్ఎంని, టీచర్ని, ఇంకా ఈ స్కూల్ డెవలప్మెంట్కి సహకరించిన వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించాలి అనిపించింది. ఇలాగే ప్రతి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ని గవర్నమెంట్ నుంచే వచ్చే ఫండ్స్తోనే కాకుండా చక్కగా ఆ గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో, ఇంకా సర్పంచ్లు, ఇంకా గ్రామస్తుల సహకారంతో మంచిగా డెవలప్ చేసుకుంటే చాలా అభివృద్ధిలోకి వస్తాయని నా అభిప్రాయం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎవరిని డిగ్రేడ్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. ఈ వీడియోలో కనుక ఏవైనా మిస్టేక్స్ మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.